అందరికీ నమస్కారం. 21 డిసెంబర్ 2025 కాకినాడ నందు భారీ ఎత్తున సామూహిక ధ్యానం కోసం విచ్చేస్తున్నటువంటి అందరికీ శుభాభివందనాలు. 21 డిసెంబర్ ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు ఆ రోజే ఇంటర్నేషనల్ మెడిటేషన్ డేగా పరిగణించారు అని ప్రశ్న వేసుకుంటే, ప్రాచీన కాలం నుంచి అనాదిగా 21 డిసెంబర్కు ప్రత్యేకమైన విశిష్టత ఉంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి గ్రీస్ దేశంలో ఒక 10 రోజుల పాటు ఈ పాగన్ ఫెస్టివల్స్ నడిపేవాళ్ళు. ఏథెన్స్ నగరంలో ప్రపంచ నలుమూలల నుంచి రకరకాల పర్యాటకులు, అతిథులు, విశిష్ట అతిథులు వచ్చేవాళ్ళు. ఆ ప్రాముఖ్యత అన్నది 21 డిసెంబర్ స్టార్ట్ అయ్యేది. అంతేకాకుండా ఈ మాయన్ సివిలైజేషన్ ప్రకారంగా 5,000 సంవత్సరాల వరకు క్యాలెండర్ రాస్తే చివరి రోజు 21 డిసెంబర్ 2012 వరకు వేశారు వాళ్ళు క్యాలెండర్ మ్యాపింగ్. సో అప్పుడు ఆ టైంలో ఒకసారి గుర్తు చేసుకుంటే ఇదే ప్రపంచం చివరి రోజు అని చెప్పేసి భయపడిన వాళ్ళు, భయభ్రాంతులకు గురైన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనప్పటికీ కొన్ని సంవత్సరాల ప్రయత్నం వల్ల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2012 నుంచి ఇప్పటి వరకు 10 మిలియన్ పీపుల్ టు మెడిటేట్ అని చెప్పి ఏదైతే స్లోగన్ ఇచ్చామో ది వరల్డ్ యునైటెడ్ తరపు నుంచి, వరల్డ్ పార్లమెంట్ ఆన్ స్పిరిచువాలిటీ మొట్టమొదటి ప్రోగ్రామ్ హైదరాబాద్ నగరం నందు 10 మిలియన్ అని అడిగితే 42 మిలియన్ పీపుల్ 165 దేశాల నుంచి సైన్ అప్ అయ్యారు. అది ఇప్పుడు 100 మిలియన్ పీపుల్ టు మెడిటేట్ ఆన్ దిస్ డే అని చెప్పి మనం పిలిపించాము ప్రపంచవ్యాప్తంగా. సో అందరూ మీ ప్రదేశాల్లో మీకు నచ్చిన రీతిలో ధ్యానం కోసం 1 గంట సేపు కూర్చోండి. సో భౌతికంగా నేను ఈ ఈవెంట్కి కాకినాడ వస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.